ఈనాడు కుంభకోణం అని చెప్పినా సరే అది కుంభకోణం కాదని అధికారులు తేల్చేటప్పటికి ఈనాడు కోపం వచ్చింది. కాకినాడకు సంబంధించినటువంటి బియ్యం కుంభకోణం వ్యవహారం కాకినాడ జిల్లా కొరిపల్లిలోని ప్రైవేటు గోడౌన్లో పేదల బియ్యం మాయం వ్యవహారంలో జిల్లా అధికారులు తీరు కొండంతవి ఎలకంచెంది పట్టించి అందంగా ఉంది. పౌర సరఫరాల సంస్థ గోదాంలో దాచిన బియ్యం అక్రమంగా పోలేదు, అదంతా నిల్వల స్టోరేజ్ లాస్ మాత్రమే అని నివేదిక ఇవ్వడం చర్చనీయాంశమైంది. గత నెలలో కరప మండలం కొరిపల్లిలోని ప్రైవేట్ గోడౌన్లో 229 టన్నుల పేదల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. దీని 2024 డిసెంబర్ 18 నిల్వల్లో తేడా, ఆ బియ్యం ఎక్కడా శీర్షికతో ఈనాడు కథనం ప్రచురితమైంది. కాకినాడ జిల్లా జేసీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పౌర సరఫరాల సంస్థ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు. 2016 నుంచి గోదాంలో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం తరలింపు తదితర వివరాలని పరిశీలించారు. ఈ క్రమంలో మొత్తంగా 632 టన్నుల బియ్యం తరుగు గుర్తించారు అని, ఇదంతా నిల్వ నష్టంగా పేర్కొంటూ ఈ గోదాం నుంచి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోలేదని పౌర సరఫరాల సంస్థ ఎండీకి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎంత ట్రాన్స్పోర్టేషన్ లాసెస్ అనేటటువంటిది రూల్ ఉంటుంది, అది అమలు చేశారు వాళ్ళు. దాని కిందన పాప ఈనాడు వాళ్ళేమో ఎవరో చెప్పారని రాసేశారు నివేదిక వచ్చిందనేసి. దీంట్లో అసలుది తేల్చిన తర్వాత ఇది కాబట్టి అయినా సరే మేము ఈనాడులో రాసాం కాబట్టి యాక్షన్ తీసుకోమంటున్నారు.